Hi friends, welcome back to our channel. Now we are going to discuss about the remaining problems from the TET previous year question paper, which is held on 18th June of shift 2 of 2025. So let us see the first question in this video. Okay, if a minus b is equals to 8, if a minus b is equal to 8 and a into b is 5, then we are asked to find out that a cube minus b cube. Okay, మనకి a cube minus b cube అనగానే మనకు ఒక ఫార్ములా వస్తుంది. ఏంటి? a minus b of a square plus b square ప్లస్ ab వస్తుంది. సో దీంట్లోంచి మనకు a minus b తెలుసు, ఏబి తెలుసు, కానీ ఏ స్క్వేర్ బి స్క్వేర్ తెలియదు. కాబట్టి మన్ని దానికి అనుకునే బదులు దీన్ని ఇదే ఫార్ములాను కొంచెం మాడిఫై చేస్తే సరిపోతుంది. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కెన్ బి రిటన్ యాజ్ ఏ మైనస్ బి ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab వస్తుంది. సో ఇప్పుడు మనం యాజ్ గా అప్లై చేయొచ్చు. సో ఏ మైనస్ బి అంటే ఏంటి? 8 ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఏబి దట్ ఈస్ 5. సో మనకు 8 into 8 square is 64 plus 15. So 8 into 64 plus 15 that is 79. So 8 7 the 56 next 72. When simplifying this 2 we will get a result 632. That is of second option is the correct answer. And now let us see the next question. The number when added to itself 27 times gives the 224. Then what is that number? Okay, మనము ఏం చేయాలి? ఒక సంఖ్యకు 27 టైమ్స్ ఆఫ్ అదే నెంబర్ని కలిపితే మనకు 224 వస్తుంది. అంటే ఒక సంఖ్యను మనం రిక్వైర్డ్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే దీనికి 27 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అంటే 27x యాడ్ చేస్తే మనకు 224 వస్తుంది. ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఎంత? ఎక్స్ ప్లస్ 27x 28x is equal to 224. From this x is equal to what? 224 by 28. ఓకేనా? ఇప్పుడు వీటి సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది 28 1 జా 28 8 జా. సో x is equals to 8 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ is the correct answer for this question. Okay, now let us see the next question. Two supplementary angles are differ by 28, then bigger angle among them. Okay, first రెండు supplementary angles అంటే ఏంటి అంటే if the sum of two angles is 180 degrees then those two angles are known as supplementary angles. అంటే రెండు supplementary angles ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది. నేను రిక్వైర్డ్ టు సప్లిమెంటరీ యాంగిల్స్ ఏమనుకున్నాను? ఎక్స్ అండ్ వై అయినట్లయితే వాటి మొత్తము 180 degrees. వాటి మధ్య డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై ఇస్ ఈక్వల్స్ టు 28 అని తీసుకుంటున్నాను. సార్ ఇక్కడ డిఫరెన్స్ తీసుకునేటప్పుడు గ్రేటర్ మైనస్ స్మాలర్. సో నేను ఈ రెండు యాంగిల్స్ లో ఎక్స్ కామా వై అనే రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ లో ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ది వై అని తీసుకున్నట్లయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 2x is equals to 208 వస్తుంది. ఫ్రమ్ దిస్ x is equals to what? 208 by 2 మనకి ఎంత వస్తుంది? 104 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నౌ లెట్ us see the next question. The sides of a right angle triangle are in the ratio of 5:12:13. The sum of the lengths of the shortest and longest side is 144 centimeters. Then length of the remaining side. ఓకేనా? మనకు 3 sides of a right angle triangle are in the ratio of 5:12:13. సో నేను ఫస్ట్ సైడ్ ని 5x అని, సెకండ్ సైడ్ ని 12x అని, థర్డ్ సైడ్ ని 13x అని అనుకుంటున్నాను. దీంట్లో షార్టెస్ట్ ఏంటి? 5x, లాంగెస్ట్ ఏంటి? 13x. వీటి యొక్క సమ్ అంటే 5x ప్లస్ 13x ని యాడ్ చేస్తే మనకి 144 వచ్చిందంట. సో వీటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 18x is equals to 144. From this x is equals to what? 144 by 18. 18 1 జా 18 8 జా. సో x అనేది ఎంత వచ్చింది? 8 వచ్చింది. దీంట్లోంచి మనకు అనుకోవాల్సింది ఏంటి? రిమైనింగ్ సైడ్ మనకు ఫస్ట్ సైడ్ సెకండ్ సైడ్ ఫస్ట్ సైడ్ థర్డ్ సైడ్ యాడ్ చేస్తే 144 ఇచ్చింది. కాబట్టి థర్డ్ సైడ్ సెకండ్ సైడ్ కి అనుకోవాలి ఇప్పుడు మనము. సో రిమైనింగ్ సైడ్ ఇస్ వాట్? 12x. దట్ మీన్స్ 12 into 8 దట్ ఈస్ 96 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? Now let us see the next question. The endpoints of line segments are given as a 1, -3 and 6, -1. Then slope that we are asked to find out. The endpoints of these line segments are given as a 1, -3 and 6, 7 అని ఇచ్చినాడు. మనం ఏం కనుక్కోవాలి? స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ కి ఫార్ములా ఏంటి? స్లోప్ ఇస్ ఈక్వల్స్ టు y2 - y1 by x2 - x1. దీంట్లో
ఇది x1 y1, సెకండ్ కోఆర్డినేట్ ఏంటి x2 y2 తీసుకున్నట్లయితే y2 మైనస్ y1 అంటే 7 మైనస్ ఆఫ్ -3 బై 6 మైనస్ 1 మనకి ఎంత వస్తుంది 7 మైనస్ ఆఫ్ -3 అంటే 7 ప్లస్ 3 బై 6 మైనస్ 1 దట్ ఈస్ 5 10 బై 5 దట్ ఈస్ 5 1 5 2 సో స్లోప్ ఎంత వస్తుంది మనకి 2 అని వస్తుంది సో సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఓకేనా Now, let us see the next question. 18 persons can finish a work working 6 hours for a day in 25 days. Then, in how many days same work can be finished by 20 persons working of 9 hours for a day? ఓకేనా మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి ఏంటి అవి పర్సన్స్ నెంబర్ ఆఫ్ అవర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ సో ఫస్ట్ కేసులో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు 18 పర్సన్స్ రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు 6 అవర్స్ పనిచేసినట్లయితే ఆ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తుంది 25 డేస్ లో కంప్లీట్ చేస్తుంది సెకండ్ కేసులో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు సెకండ్ కేసులో మనకి 20 పర్సన్స్ ఉన్నారు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు రోజుకి 9 అవర్స్ వర్క్ చేస్తే ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తున్నారు అని అంటున్నారు నేను ఈ ప్రాబ్లమ్ ని కొంచెం షార్ట్ కట్ లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో దానికోసము మనకు అనుకోవాల్సింది ఏంటి డేస్ కాబట్టి నేను ఫస్ట్ పర్సన్స్ ను డేస్ ని కంపేర్ చేస్తున్నాను ఫస్ట్ కేసులో 18 పర్సన్స్ ఉన్నారు 18 పర్సన్స్ మనకు ఆ వర్క్ ని 25 డేస్ లో కంప్లీట్ చేస్తే మనకు 20 పర్సన్స్ 25 డేస్ కన్నా ఎక్కువ డేస్ లో కంప్లీట్ చేస్తారా తక్కువ డేస్ లో కంప్లీట్ చేస్తారా అంటే పర్సన్స్ పెరిగారా తగ్గారా ఫస్ట్ లో 8 ఉన్నారు సెకండ్ కేసు లో 20 ఉన్నారు అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ పని తొందర అవుతుందా లేట్ అవుతుందా తొందర అవుతుంది అంటే తక్కువ టైం పడుతుంది సో ఈ రెండిట్లలో తక్కువది ఏది 18 తక్కువ బై ఎక్కువ నెంబర్ ఏంటి 20 ఇంటూ నెక్స్ట్ కేసులో మనము అవర్స్ ని డేస్ ని కంపేర్ చేస్తున్నాను 6 అవర్స్ ఫర్ డే వర్క్ చేసినప్పుడు రోజుకు 6 గంటల చొప్పున పని చేసినప్పుడు ఆ వర్క్ ని 25 డేస్ లో కంప్లీట్ చేస్తే రోజుకు 9 గంటల చొప్పున వర్క్ చేస్తే ఆ వర్క్ 25 డేస్ కన్నా ఎక్కువ రోజులు కంప్లీట్ అవుతుందా తక్కువ రోజులు కంప్లీట్ అవుతుందా అంటే రోజు పని చేయాల్సిన గంటలు పెరిగినప్పుడు నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పెరిగినప్పుడు మనకు ఆ పని తొందరగా కంప్లీట్ అవుతుంది అంటే తక్కువ టైం పడుతుంది కాబట్టి సో ఈ రెండిట్లో తక్కువ అయింది 6 by 9 into remaining 23 ఇలా దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 5 5 5 4 ఓకే నౌ 6 2 3 2 2 2 1 2 9 9 క్యాన్సిల్ అయిపోతుంది మనకు 3 5 15 వచ్చేస్తుంది సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ వాట్ 15 డేస్ సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము how much is the compound interest on 5,000 rupees for 3 years at a 10% per annum okay so 5,000 rupees కి 3 years కి 10% per annum చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా లేదు కానీ అమౌంట్ ఫార్ములా తెలుసు అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు పి ఆఫ్ 100 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ పి ఈజ్ ఈక్వల్ టు 5,000 నెక్స్ట్ 100 plus rate of interest is what 10 by 100 whole to the power of 3 years అన్నారు కాబట్టి 3 తీసుకుంటున్నాను సో దీన్ని 5,000 into 100 plus 10 that is 110 by 100 whole cube కాబట్టి నేను 110 by 100 into 110 by 100 గా తీసుకుంటున్నాను సో 2 zeros క్యాన్సిల్ నెక్స్ట్ ఇక్కడ 0 ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి సో మనకి మిగిలిపోయిందంటే 5 into 11 into 11 into 11 5 into 11 క్యూబ్ కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 6655 వస్తుందండి ఇది అమౌంట్ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఫార్ములా ఏంటి అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ అమౌంట్ కంప్లీట్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి సో 6655 లోంచి మనము 5,000 ప్రిన్సిపల్ అమౌంట్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 1,655 వస్తుంది దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నౌ లెట్ us see this next question which of the following is cubic polynomial అంటే ఏంటి a polynomial whose highest power of the variable is whose degree is 3 is known as an cubic polynomial అంటే డిగ్రీ అంటే ఏంటి హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ షుడ్ బి ఇస్ 3 సో మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాము అంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ లో చూస్తున్నాము ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే 3x plus 1 the whole square దీన్ని ఎలాబరేట్ చేస్తే a plus b whole square రూపంలో ఎలాబరేట్ చేసినట్లయితే మనకు x power 2a వస్తుంది
ఓకేనా, అంటే దీంట్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఈస్ వాట్ 2, కాబట్టి ఇది క్యూబిక్ కాదు, ఇది క్వాడ్రాటిక్ పాలినామిల్ అవుతుంది. సో ఇది కూడా పవర్ ఏంటి 2 ఉన్నాయి కాబట్టి వీటిని కూడా a - b హోల్ స్క్వేర్ లో ఎలాబరేట్ చేసినా మనకు హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ వచ్చేది 2a వస్తుంది, కాబట్టి ఇది క్యూబిక్ పాలినామిల్ కాదు. సో థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే మనకు x² - x ఇంటూ 2x + x² ఉంది. సో దీని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే -x ఇంటూ 2 -2x -x ఇంటూ x² దట్ ఈస్ -x³ + 2x వస్తుంది. దీంట్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఏంటి 3, కాబట్టి ఇది క్యూబిక్ పాలినామిల్ వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫోర్త్ ఆప్షన్ లో కూడా మనకి మోనామియల్ ఇంటూ ఫస్ట్ డిగ్రీ, ఫోర్త్ ఆప్షన్ లో కూడా మనకి ఏముంది, ఫస్ట్ డిగ్రీ టర్మ్ ని రెండు ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, సెకండ్ డిగ్రీ టర్మ్ వస్తుంది. ఇది కూడా సెకండ్ డిగ్రీ టర్మ్ వస్తుంది. సో డిగ్రీ 2 టర్మ్సే వస్తాయి, దీంట్లో కూడా డిగ్రీ 3 టర్మ్స్ రావు, కాబట్టి సో ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, నౌ లెట్ us see the next question. If 75 is added to the 75% of number, then same number will be obtained. అంటే ఒక 75% ఆఫ్ నెంబర్ కి మళ్ళీ 75 యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుందంట. అంటే యాక్చువల్గా 75% ఆఫ్ నెంబర్ కి ఎంత యాడ్ చేస్తే సేమ్ నెంబర్ రావాలి అంటే 25%. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చినాడు, 25% ఆఫ్ నెంబర్ ఈజ్ 75 అని ఇచ్చినాడు. దీంట్లోంచి 25% అంటే 25/100. సో రిమూవ్ ద పర్సంటేజ్ సింబల్, we need to take 100. హాఫ్ అంటే ఇంటూ 25/100 into number gives you 75. So 25 1 25 4 100. ఈ 1/4 నాట్ ఫార్వర్డ్ చేస్తే our required number is what, 75 into 4/1. సో 75 4 మనకి ఎంత వస్తుంది, 300 వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నౌ లెట్ us see the next question. Okay, so if the perimeter of equilateral triangle is 48 centimeters, then area. Okay, so equilateral triangle అంటే ఏంటి, a triangle in which all sides are equal in measures is known as equilateral triangle. సో దీంట్లోంచి పెరిమీటర్ ఏంటి, 3 sides, sum of 3 sides అంటే 3 into side that is equals to 48 అని ఇచ్చినాడు. సో దీంట్లోంచి ఒక సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, 48/3, 3 1 316. మనకు ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇస్ ఈచ్ సైడ్ ఆఫ్ దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ వాట్ 16 centimeters. మనకు అనుకోవాల్సింది ఏంటి, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు √3/4 a స్క్వేర్ ఆర్ సైడ్ స్క్వేర్ వస్తుంది. √3/4 సైడ్ అంటే 16 into 16 వస్తుంది. 4 1 సో 4 4 4 16 64 √3 centimeter square వస్తుంది. సో area of required triangle is what, 64 √3 centimeter square. That is the fourth option is the correct answer. Now let us see the next question. The probability of 53 days in a non-leap year అంటే లీప్ ఇయర్ కాదు, అంటే లీప్ ఇయర్ కాకపోతే దాంట్లో ఎన్ని డేస్ ఉంటాయి, మనకు 365 డేస్ ఉంటాయి. 365 డేస్ ని ఎన్ని వీక్స్ ఉంటాయి, దీనిలో మనం ఏం రాయొచ్చు, దీన్ని 7 into 52 + 1 గా రాయొచ్చు. అంటే 365 డేస్ లో మొత్తం 52 వీక్స్ ఉంటాయి, ఒక ఎక్స్ట్రా డేస్ ఉంటుంది, ఇది ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది. ఈ ఎక్స్ట్రా డే ఇట్ కెన్ బి ఎనీ వన్ ఆఫ్ దిస్ 7 days. అంటే ఈ 7 days ఆఫ్ ద వీక్ లో అది సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, థర్స్డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, సాటర్డే కూడా కావచ్చు. సో అంటే దీనికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 7 ఆప్షన్స్ ఉన్నాయి, 7 పాసిబిలిటీస్ ఉన్నాయి. దాంట్లో మనకు కావాల్సింది ఏంటి, థర్స్డే కావాలి. అంటే మనకు 7 ఆప్షన్స్ లో ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్ ఉన్నాయి, 1 out of 7. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఇస్ వాట్, 1/7. దట్ ఈస్ second answer is the correct answer. Okay, now let's see the next question. If P and Q are two sets such that P minus Q is equals to P, then P intersection Q. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఏంటి, రెండు సెట్లో P and Q ఇచ్చినాడు, మనకి P minus Q is equal to P అని ఇచ్చినాడు. యాక్చువల్గా P minus Q అంటే ఏంటి, P లోని Q ఎలిమెంట్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. P లోంచి Q ఎలిమెంట్స్ అంటే P లోంచి Q ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత కూడా మనకు మళ్ళీ PA వచ్చింది. అంటే మనము Pలో ఎలాంటి సెట్ Pలోంచి ఎలాంటి
చేంజెస్ రాలేవు అంటే Pలో ఫ్యూ ఎలిమెంట్స్ అనేవి లేవు, విచ్ ఇస్ నథింగ్ బట్ P అండ్ Q ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ ఎలిమెంట్స్. అంటే కామన్ ఎలిమెంట్స్ లేవు అంటే వాటి ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఈ రెండు సెట్లు P అండ్ Q సెట్ల యొక్క ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ అవుతుంది. సో దట్ ఈస్ ఆఫ్ 5. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now let us see the next question. In a survey 50 observations are noted. Of them the mean of first 20 observation is 15 and that of the remaining observation is 25. Then mean of total observations. Actually గా మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయట, 50 అబ్జర్వేషన్స్ ఉన్నాయట. దీంట్లో 20 అబ్జర్వేషన్స్ అండ్ 30 అబ్జర్వేషన్స్ రెండు పార్ట్లుగా చేసినాడు. మనకి ఏమి ఇచ్చినాడు, మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్. మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ అన్నప్పుడు దీంట్లోంచి సమ్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చినాడు, ఎంత వస్తుంది, మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ 15 ఇంటూ 20 చేస్తే మనకు 300 వస్తుంది. అంటే సమ్ ఆఫ్ దిస్ 20 అబ్జర్వేషన్ ఈస్ 300 అండ్ మీన్ ఆఫ్ రిమైనింగ్ అబ్జర్వేషన్స్, రిమైనింగ్ హౌ మెనీ అబ్జర్వేషన్స్, దట్ ఈస్ 30 observations. So sum of remaining 30 observations, sum of remaining 30 observations is equals to mean of 30 observations, that is 20 into 30, that is of 25 into 30, that is 750 వస్తుంది. సో ఈ 30 అబ్జర్వేషన్ యాడ్ చేస్తే 750 వస్తుంది. మనకు అనుకోవాల్సింది అంటే మీన్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్. మీన్ ఆఫ్ 50 అబ్జర్వేషన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ ఎలా వస్తుంది, ఈ 20 అబ్జర్వేషన్స్ కి 30 అబ్జర్వేషన్స్ సమ్ యాడ్ చేస్తే వస్తుంది. అంటే 300 ప్లస్ 750 బై టోటల్ ఈస్ 50. దీంట్లోంచి మనకు 1050 వస్తుంది, 1050 బై 50 వస్తుంది. 00 క్యాన్సిల్ అయిపోయి మనకు 21 వస్తుందండి. సో రిక్వైర్డ్ మీన్ ఇస్ వాట్, 21. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Now let us see the last problem in this video. Okay, let us see the last problem in this video. 0.00032 to the power of 0.6. ఓకేనా. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో దానికోసం ఫస్ట్ నేను ఇచ్చిన క్వశ్చన్ యాజ్ గా రాస్తున్నాను. 0.00032 హోల్ టు ద పవర్ ఆఫ్ 0.6. సో దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేయడానికి టు రిమూవ్ ద డెసిమల్ పాయింట్ we need to take 1 in the denominator. After decimal point, how many places are there? 5 places are there. So 5 decimal places means 5 zeros I should write. Okay, so this can be written as 32 by 1 lakh, 32 by 1 lakh to the power of 0.6. ఇప్పుడు ఈ 0.6 ని నేను ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తున్నాను. To remove the decimal point 1, as we have 1 decimal place, 1 0, 6 by 10. 6 by 10 ని మళ్ళీ సింప్లిఫై చేయొచ్చు. ఎలా చేయొచ్చు, 2 3 2 5 రాయొచ్చు. మనము 32ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని 2 to the power of 5 గా, ఈ 1 lakh ని కూడా 10 to the power of 5 whole to the power of 3 by 5 గా రాయొచ్చు. సో 2 by 10 whole to the power of 5 whole to the power of 3 by 5 గా రాస్తున్నాను. రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు 2 by 10 హోల్ క్యూబ్ వస్తుంది. 2 by 10 హోల్ క్యూబ్ అంటే మనకు 2 క్యూబ్ అంటే 8 by 10 క్యూబ్ అంటే 1000. 8 by 1000 అంటే 0.008 అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్.